నమస్కారం సార్. నమస్కారం అండి. ఇంటర్ అయినా, లేదు అంటే డిగ్రీ అయినా ఎవరైతే స్టూడెంట్స్ కంప్లీట్ అయ్యారో, వాళ్ళు 2026లో గవర్నమెంట్ జాబ్ గురించి ప్రిపేర్ అవ్వాలి అనుకునేటప్పుడు 2026లో ఎగ్జామ్ నోటిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? అండ్ దాంతో పాటు ప్యాటర్న్ ఎలా ఉంటుంది? రైల్వేకి కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఎస్ఎస్‌సి, సీజీఎల్‌కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది సార్? 2026కి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ రావాలి అని అనుకుంటే అది ఏదైనా కానివ్వండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, లేకపోతే రైల్వే కానీ, పబ్లిక్ సెక్టర్‌లో కానీ ఆల్రెడీ నోటిఫికేషన్స్ రిలీజ్ అయిపోతున్నాయండి. అంటే ఇది ఎలా జరుగుతుంది అనంటే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది 2025లో. ఇప్పుడు మనం డిసెంబర్‌లో ఉన్నాము. కానీ వీటి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి? 2026లో జరుగుతాయి. వీటి రిజల్ట్ కూడా 2026లో ఎండ్‌కి రావచ్చు. సో దానికి సంబంధించి ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ మనం 2026లో ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో, ఏ ఎగ్జామ్స్కి అయితే రాయబోతున్నారో 10th క్లాస్ దగ్గర నుంచి ఎలిజిబిలిటీతో మొదలు పెట్టుకొని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు కూడా చూసే ఉండొచ్చు. ఒరిస్సాలో 300 హోంగార్డ్ పోస్టుల కోసము 8,000 మంది అప్లై చేసి పార్టిసిపేట్ చేశారు. అంటే అన్ఎంప్లాయ్మెంట్ అంతుంది. ఆపర్చునిటీస్ ఆర్ దేర్. నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సుమన్ టీవీ తెలుగు ప్రేక్షకుల కోసం వారిని ఎడ్యుకేట్ చేయడానికి, జాబ్ ఆపర్చునిటీస్ని తీసుకురావడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేపడతా ఉంది. 10th క్లాస్ ఎలిజిబిలిటీనే మొదలు పెడదాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జీడీ కానిస్టేబుల్ అనే నోటిఫికేషన్ ఉందండి. జీడీ కానిస్టేబుల్ అంటే మనకి కేంద్ర సాయుధ బలగాలు ఏవైతే ఉన్నాయో, అది బిఎస్ఎఫ్ కానివ్వండి, సిఐఎస్ఎఫ్ కానివ్వండి, సిఆర్పిఎఫ్ కానివ్వండి, ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్ కానివ్వండి, సో సాయుధ బలగాలు ఇవన్నీ, వీటిల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి సంబంధించి 25,000కు పైగా పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అని అంటే December 31 వరకు ఉంది. ఓహో, ఇంకా ఆప్షన్ ఉంది మనకి. ఇంకా ఉంది. గ్రేట్. సో ఎవరైతే వీడియో చూసేవారు, వీక్షకులు ఉన్నారో వారిలో 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి దీనిలో కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయండి. హైట్ ఇంత ఉండాలి, బాయ్స్కి అయితే, గర్ల్స్కి అయితే ఇంత ఉండాలి అని ఉంటుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th, మినిమం ఏజ్ 18 years. సో ఇది ఉండి హైట్ ఒక్కసారి నోటిఫికేషన్లో చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉంది అని అంటే December 31 వరకు టైం ఉంది, అప్లై చేసుకోవచ్చు. 25,000కు పైగా పోస్టులు ఉన్నాయి. దీనిలో బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అని అంటే జనరల్గా నోటిఫికేషన్లో క్లరికల్ క్యాడర్ వచ్చింది అని అనుకోండి, క్లర్క్ క్యాడర్కి స్టేట్ వైడ్గా వేకెన్సీలు ఇన్ని అని చెప్పి డిసైడ్ చేస్తారు. ఓకే. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, కర్ణాటకకి అని. బట్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా ఆల్ ఇండియా లెవెల్లో రిక్రూట్మెంట్. అంటే నిజంగా కనుక తెలివితేటలుండి ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 2 తెలుగు రాష్ట్రాల్లో నిజంగా సత్తా ఉన్న క్యాండిడేట్లు బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే 25,000 పోస్టుల్లో 10,000 పోస్టులు కూడా తెచ్చేసుకోవచ్చు. ఎందుకంటే స్టేట్కి ఇన్నే అని లిమిట్ అనేది లేదు. కేటగిరీకి ఇన్నని ఉంటాయి. జనరల్ కేటగిరీకి, ఓబీసీకి, కేటగిరీ వైజ్గా అనేది మనకి కాన్స్టిట్యూషనల్ రైట్. సో దాని ప్రకారం వేకెన్సీస్ అలాట్ అయి ఉన్నాయి. కాబట్టి స్టేట్కి ఇన్ని అనే లిమిట్ ఏం లేదు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ అప్లై చేసుకొని బాగా ప్రిపేర్ అయితే కనుక ఉద్యోగాలు తెచ్చుకోవడానికి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పోస్టులు 25,000 ఉన్నాయి. అదేవిధంగా నిన్న రాత్రి రైల్వేలో గ్రూప్ డీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. నిన్న రాత్రే రిలీజ్ అయింది. 22,000 పోస్టులు ఉన్నాయి. 22,000 పోస్టులు గ్రూప్ డి రైల్వే. ఓకే. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా 10th క్లాసే. సో 10th తోటి అంటే 10th అండ్ ఏవో ఎవరైనా అప్లై చేసేయచ్చు. ఇంకా సో 10th క్లాస్ దగ్గర నుంచి మొదలు ఓన్లీ 10th తోటి నేను 2 నోటిఫికేషన్లు చెప్పాను. 47,000 పోస్టులు ఉన్నాయి. అవును సార్. అది 25,000, ఇది 22,000. మేము లాస్ట్ 8 yearsగా యావరేజ్ తీసుకున్నామండి. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా యావరేజ్గా 1,50,000 పోస్టులు భర్తీ అవుతున్నాయి. ఓన్లీ ప్రాబ్లం ఏంటి అని అంటే అవేర్నెస్ లేదు. ట్రూ సార్. నేను 2 నోటిఫికేషన్లు చెప్పాను, 47,000 పోస్టులు లెక్కొచ్చింది. అట్లా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి రైల్వేలోని ఎన్టీపీసీ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. దానిలో 2 నోటిఫికేషన్లు ఉంటాయి, యూజీ గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. సో గ్రాడ్యుయేట్ లెవెల్కి ఒక నోటిఫికేషన్ ఉంది, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ఇంకొక నోటిఫికేషన్ ఉంది.
దానిలో ఆ రెండిట్లో కలిపి సుమారు 8,000 నుంచి 9,000 పోస్టులు ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ వచ్చింది. అట్ ది సేమ్ టైం గ్రాడ్యుయేషన్ తోటి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 5-6 నోటిఫికేషన్లోనే 60,000 పోస్టుల వరకు ఉన్నాయి. సార్ ఇది 10th ఇంటరా సార్? ఇది 10th ఉంది, ఇంటర్ ఉంది, గ్రాడ్యుయేట్ ఉంది. ఓకే. నేను ఫస్ట్ చెప్పినటువంటి జీడీ కానిస్టేబుల్, తర్వాత గ్రూప్ డి, ఈ రెండు 10th క్లాస్. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అండ్ దెన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఎన్టీపీసీలో. ఏఎల్పీకి ఏమో గ్రాడ్యుయేషన్ ఉండాలి కంపల్సరీగా. అండ్ వీటికి సంబంధించి శ్రీధర్ సిసిలో రీసెంట్గా ఏమంటారు సార్, ఇంటర్వ్యూ అయ్యి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు అని అన్నారు కదా. ఆల్మోస్ట్ ఎంతో మంది, ఫిగర్ అయితే చాలా పెద్దగా వచ్చింది అన్నారు. ఎంతవరకు క్వాలిఫై అయ్యారు సార్? లాస్ట్ ఇయర్ లాస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి ఏఎల్పి ఎగ్జామ్లో రైల్వే ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్, ట్రైన్ నడిపే ఇంజన్లో వర్క్ చేసేవాళ్ళు అనమాట. ఓన్లీ శ్రీధర్ సిసి నుంచి 446 మందికి ఫైనల్ సెలెక్షన్స్ అయినాయండి. ఇది ప్రీవియస్ నోటిఫికేషన్. ఇప్పుడు మేము చెప్పినటువంటి ప్రోగ్రామ్, రీసెంట్గా మేము చేసినటువంటి ప్రోగ్రామ్ ఏంటి అని అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి 1000 మంది స్టూడెంట్స్కి ఫ్రీగా గ్రాండ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేసి 1000 మందిని తీసుకొని వారికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఏఎల్పి నోటిఫికేషన్కి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఫ్రీ కోచింగ్లో మెటీరియల్ ఉంటుంది, మనకి ఆన్లైన్లో ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది, క్లాసెస్ కావచ్చు, ఎవ్రీథింగ్. ఒక స్టూడెంట్ శ్రీధర్ సిసిలో చదువుకునేటప్పుడు ఎలాంటి ఫెసిలిటీస్ అయితే కల్పిస్తారో, ఫ్రీగా ఎవరైతే ఈ గ్రాండ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో అలాంటి స్టూడెంట్స్కి కూడా కంప్లీట్గా ఫ్రీగా శ్రీధర్ సిసి నుంచి వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతూ ఉంది కదా సార్. అలా క్వాలిఫై అయ్యారు ఎంతమంది ఉన్నారు సార్? ప్రీవియస్ ప్రోగ్రామ్ నుంచి మోర్ దెన్ 50 మెంబర్స్ ఫ్రీ బ్యాచ్ నుంచి ఉన్నారండి. క్లోజ్ టు 400 మెంబర్స్ మాకు ఆఫ్లైన్లో ఫీజు కట్టి జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. మొత్తం కలిపి 446 మెంబర్స్ ఫైనల్ సెలెక్షన్స్ రైల్వే ఏఎల్పికి సంబంధించి. ఇక మీరు మాట్లాడింది ఇంకొకటి ఏంటి అని అంటే ఐబీపీఎస్ పిఓ అండ్ ఎస్ఓకి సంబంధించి మన సెలెక్షన్ ప్రాసెస్ 3 ప్రాసెస్ ఉంటుందండి. ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ. ఇప్పుడు ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఆ ఇంటర్వ్యూస్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఐబీపీఎస్ అనేది ఇయర్లీ క్యాలెండర్ ఇస్తుందండి. సో ఐబీపీఎస్లో ఉండేటటువంటి ఎగ్జామ్స్ మేజర్గా 5 ఉంటాయి. ఒకటి ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ పిఓ, ఐబీపీఎస్ ఎస్ఓ, ఐబీపీఎస్ ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్, ఇందులో అసిస్టెంట్ అంటే క్లర్క్, తర్వాత స్కేల్ 1, స్కేల్ 2 పిఓ. సో ఈ 5 నోటిఫికేషన్కి సంబంధించి ఐబీపీఎస్ 2011 నుంచి క్రమం తప్పకుండా ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇస్తుంది. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తాము, ప్రిలిమ్స్ ఎప్పుడు పెడతాము, మెయిన్స్ ఎప్పుడు పెడతాము, అట్లా. కాబట్టి ఐబీపీఎస్ క్యాలెండర్ ఉంది. బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి సంబంధించి నోటిఫికేషన్లు వస్తున్నాయి గ్యారంటీగా. రైల్వేకి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్లు వచ్చేసాయి. ఏఎల్పి వచ్చేసింది, ఎన్టీపీసీ వచ్చేసింది, గ్రూప్ డి నిన్న రాత్రి వచ్చింది. ఎస్ఎస్సి కూడా క్యాలెండర్ ఇస్తుంది. కాబట్టి 2026లో డెఫినెట్గా 1,50,000 వరకు సుమారుగా నోటిఫికేషన్ పోస్టులకు సంబంధించి డిఫరెంట్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని అనుకోకుండా ముందు నుంచే సిలబస్ మొత్తం నేర్చుకొని నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మాక్ ఎగ్జామ్స్ రాస్తూ రివిజన్ చేస్తూ మాక్ ఎగ్జామ్స్లో వాళ్ళు మిస్టేక్స్ ఏ క్వశ్చన్స్ అయితే చేశారో వాటిని కరెక్ట్ చేసుకుంటూ వాళ్ళ ప్రిపరేషన్ కనుక చేసినట్లయితే వాళ్ళకి జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ అప్పుడు మొదలు పెడితే సబ్జెక్ట్ నేర్చుకునేది ఎప్పుడు, దాన్ని ప్రాక్టీస్ చేసేది ఎప్పుడు? ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం ఫ్యాక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ చెక్ చేసేది స్పీడ్ టెస్ట్ అండి, నాలెడ్జ్ టెస్ట్ కాదు. మెయిన్స్లో నాలెడ్జ్ టెస్ట్ చెక్ చేస్తారు. ప్రిలిమ్స్ కానీ టైర్ 1 కానీ లేదా సిబిటి 1లో కానీ స్పీడ్ చెక్ చేస్తారు. గంట టైం ఉంటే 100 క్వశ్చన్లు రాయాలండి. 60 నిమిషాల్లో 100 క్వశ్చన్లు చదవటం, సాల్వ్ చేయటం, మళ్ళీ వాటికి ఆన్సర్ మార్కింగ్ ఇవ్వటం, ఇదంతా జరిగిపోవాలి. అండ్ కట్ ఆఫ్లు చూస్తే కొన్నిసార్లు 80 అండ్ ఎబోవ్ కూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్ చదివి సాల్వ్ చేసి ఆన్సర్ పెట్టడానికి నిమిషం టైం కూడా దొరకదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ స్పీడ్. ఇంత స్పీడ్ రావాలి అని అంటే సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు చాలా శ్రద్ధగా నేర్చుకోవాలి. మాక్ ఎగ్జామ్స్ ఎక్కువ రాసి వాళ్ళ స్పీడ్ పెంచుకోవాలి. స్పీడ్ ఒక్కటే కాదు, స్పీడ్తో పాటు యాక్యురసీ కూడా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే
మొత్తం అంతా కరెక్ట్ చేసి లాస్ట్లో చిన్న మిస్టేక్ చేస్తే సప్త సముద్రాలు ఇది పిల్ల కాలంలో పడి చనిపోయినట్లుగా మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇది మా స్టూడెంట్స్ కూడా నేను బాగా రెగ్యులర్గా ఎడ్యుకేట్ చేసేది. క్వాంట్లో ఒక క్వశ్చన్ ఉంది, సాల్వ్ చేసాము, ఎక్స్ వాల్యూ 2 వచ్చింది. జనరల్గా ఎక్స్ వాల్యూ రాగానే ఆన్సర్ వచ్చేసిందనే ఫీలింగ్. ఆన్సర్ 2 వచ్చింది. కింద మైండ్లో 2 గుర్తు పెట్టుకుంటారు. ఆప్షన్ మార్కింగ్కి వెళ్ళటానికి వెళ్ళినప్పుడు సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తారు. సెకండ్ ఆప్షన్లో నెంబర్ 2 ఉందా, 3 ఉందా, 4 ఉందో మనకు తెలీదు. మైండ్లో 2 ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తారు. కానీ నంబర్ 2 ఏ ఆప్షన్లో ఉందో అది ఆన్సర్. సో ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా, దీన్నే నేను యాక్యురసీ అన్నాను. సో స్పీడ్ మెయింటైన్ చేయాలి, స్పీడ్ మెయింటైన్ చేస్తూ యాక్యురసీ కూడా మెయింటైన్ చేయాలి. ఇది చేస్తే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్డేషన్ అంటే ఎగ్జామ్స్ ట్రెండ్ మారుతుంది, దర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. స్టాండర్డ్ పెరుగుతుంది. రీసెంట్గా కొన్ని ఎగ్జామ్స్ ప్యాటర్న్ కూడా మార్చేశారండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. రైల్వే ఎగ్జామ్స్లో ఇంతకుముందు క్వశ్చన్స్ ఎలా ఉండేవి అంటే, ఇప్పుడు 80 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, సెక్షనల్ వైజ్గా క్వశ్చన్స్ ఇవ్వటం అనేది రైల్వే ఎగ్జామ్లో ఉండదు. అంటే క్వాంట్, రీజనింగ్, తర్వాత జిఎస్, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ క్వాంట్ ఉంటుంది, రెండో క్వశ్చన్ రీజనింగ్ ఉంటుంది, మూడో క్వశ్చన్ జిఎస్ ఉంటుంది, ఫోర్త్ ఏమో కరెంట్ అఫైర్స్ ఉంటుంది. మిగిలిన ఎగ్జామ్స్లో అట్లా కాదు, సెక్షన్కి పేరు ఉంటుంది. ఎస్ఎస్సిలో అయితే జనరల్ ఇంటెలిజెన్స్, ఓకే, బ్యాంకింగ్లో అయితే రీజనింగ్, అలా సెక్షన్ పేరు పెట్టి దానిలో ఉండే క్వశ్చన్లు అన్నీ ఒకే దగ్గర ఇస్తారు. కానీ రైల్వే ఎగ్జామ్లో ఇంతకుముందు ఎలా ఉండేది అని అంటే అన్నీ కలిపి ఇచ్చేసేవాళ్ళు. సెక్షన్కి పేరే ఉండదు, 80 క్వశ్చన్స్ సర్వ్ అవుతాయి. కానీ రీసెంట్ అప్డేట్ ఏంటి, రైల్వే ఎగ్జామ్లో కూడా సెక్షన్స్ మార్చేశారు. ఇప్పుడు సెక్షనల్ వైజ్గా వస్తున్నాయి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా మార్చడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పాత రోజుల్లో క్వశ్చన్కి 1 మార్క్ ఉండేది. ఇప్పుడు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఏం చేశారు అని అంటే, మెయిన్స్ ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు కొన్ని క్వశ్చన్లకి 1 మార్కు, కొన్ని క్వశ్చన్లకి 2 మార్కులు. సో ప్యాటర్న్ కూడా మారుతుంది. సో అప్డేట్ అవ్వటం అనేది మనం ఇంకా రెడీగా ఉండాలి, మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఫస్ట్ థింగ్, మీకు సబ్జెక్ట్ తెలుసు, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది అని అనుకుంటే క్వశ్చన్ ఎలాంటిది వచ్చినా సరే, క్వశ్చన్ మార్చి ఇచ్చినా సరే, ప్యాటర్న్ మార్చి ఇచ్చినా సరే మీకు అసలు సంబంధం లేదు, మీరు బెటర్గా పర్ఫామ్ చేయగలరు. సో ఫస్ట్ సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోవాల్సింది. ప్యాటర్న్ మారుతుంది, మారబోతోంది, ఎలా వచ్చినా సరే మనం ఎగ్జామ్ రాయగలగము అనే కాన్ఫిడెన్స్ అనేది స్టూడెంట్ ఇప్పటి నుంచే పెట్టేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్ ప్యాటర్న్లోనే ఇలా పెట్టాలి అని రాజ్యాంగంలో మనకేమీ లేదు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ప్రతి ఫేజ్లోని ఎలిమినేషన్. సో ఎగ్జామినర్కి ఆ రైట్ ఉంది, ప్యాటర్న్ చేంజ్ చేసే రైట్ ఉంది, క్వశ్చన్స్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేంజ్ చేసే రైట్ ఉంది. సో స్టాండర్డ్ ఆఫ్ ది క్వశ్చన్ని మార్చే రైట్ కూడా ఉంది. కాబట్టి ఎలా వస్తుంది అనేది పక్కన పెట్టేసేసి ఎలా వచ్చినా సరే మనం సాల్వ్ చేసే విధంగా ప్రిపేర్ అవుదాము అనేది స్టూడెంట్ మైండ్ సెట్లో కంపల్సరీగా ఉండాల్సిందే. సో మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ కానివ్వండి, ప్యాటర్న్ కానివ్వండి, చేంజ్ అయినా మనకు పర్వాలేదు, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాల్సిందే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ కనుక వాళ్ళ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తే వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. ఒక్కటి మాత్రం స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి, చేంజ్ ఈజ్ లా ఆఫ్ లైఫ్, ఛాలెంజ్ ఈజ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్. ట్రై టు ఛాలెంజ్ ద చేంజెస్ బట్ నాట్ టు చేంజ్ ద ఛాలెంజెస్. చేంజెస్ అనేవి మ్యాండేటరీ, ఇంకా వాటిని మనం ఆపలేం. అనుకున్నప్పుడు వాటిని మనం అడాప్ట్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే ప్యాటర్న్ మారినప్పుడు స్పీడ్గా ఎంత తొందరగా మనం దాన్ని అడాప్ట్ చేసుకున్నామో మనమే లేటెస్ట్గా ఉంటాం. సో చేంజ్ వచ్చినప్పుడు స్టూడెంట్ ప్యానిక్ అవ్వకూడదు, కంగారు పడకూడదు, టెన్షన్ పడకూడదు. ఆ చేంజ్ని తొందరగా అడాప్ట్ చేసేసుకుంటే మనం ముందుంటాం. కాబట్టి ఎలా వచ్చింది అనేది పక్కన పెట్టేసేసి కాన్సన్ట్రేట్ చేయాల్సింది సబ్జెక్ట్ నాలెడ్జ్, దీని మీద గ్రిప్ తెచ్చుకోవాలి. తర్వాత మోర్ ప్రాక్టీస్. నాకు సంబంధించి ఒక స్టూడెంట్కి వెయిటేజ్లో వాళ్ళు నేర్చుకునేది 30% అయితే వాళ్ళు సొంతగా ప్రాక్టీస్ చేసేది 70% రిజల్ట్ ఇస్తుంది. యాక్సెప్టెడ్ సార్. ఎస్, ఎందుకంటే విన్నవన్నీ మనకి గుర్తుండవు, చదివినవన్నీ మనకి గుర్తుండవు. సో మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అవి మనకి బాగా గుర్తుంటాయి. కాబట్టి నేను వెయిటేజ్ అనేది కోచింగ్కి లేదా వాళ్ళు చదివేదానికి లేదా వాళ్ళు వినేదానికి 30% వెయిటేజ్ ఇస్తాను. వాళ్ళు సొంతగా ప్రాక్టీస్ చేసేదానికి 70% వెయిటేజ్ ఇస్తాను. మోర్ నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. సో మార్క్స్ అనేవి దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ప్రాక్టీస్. ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ గెట్.
ద లెస్ యూ ప్రాక్టీస్ ద లెస్ మార్క్స్ యూ గెట్. సో స్టూడెంట్స్ ఎవరికైనా తక్కువ మార్కులు వస్తున్నాయి అని ఫీల్ అవుతున్నారు అని అనుకోండి, దాని అర్థం వాళ్ళకి తక్కువ ప్రాక్టీస్ ఉంది. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. నంబర్ 1. నంబర్ 2, ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ని వాళ్ళు రెక్టిఫై చేసుకోవట్లేదు. ఈ రెండే పాసిబిలిటీస్. సబ్జెక్ట్ని ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉండాలి, మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా గనక చేసుకొని వెళ్తే కనుక 2026లో డెఫినెట్గా మంచి నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఆల్రెడీ ఆ ఫ్లో అనేది స్టార్ట్ అయిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కనుక ప్రిపరేషన్ కంటిన్యూ చేసినట్లయితే డెఫినెట్గా 2026 ఎండ్కి ఇప్పుడు నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు గర్వంగా సగర్వంగా ఉద్యోగస్తులుగా ఇంటికి వెళ్ళొచ్చు, ఫంక్షన్లకి అటెండ్ అవ్వచ్చు, చెప్పుకోవచ్చు. చాలామందికి ఇన్స్పిరేషన్గా కూడా ఉండొచ్చు. డెఫినెట్గా సార్. అండ్ మీరు అన్నట్టుగానే చాలామంది కూడా అంటే 10th క్వాలిఫికేషన్ లేదంటే ఇంటర్ క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. 10th వాళ్ళకి ఉంటాయా అన్న క్వశ్చన్ ఉంటూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు చెప్పినప్పుడు నాకు అర్థమైంది, అవేర్నెస్ లేక ఎన్నో జాబ్స్ ఉన్నప్పటికీ కూడా జాబ్స్ లేవు, అప్లై చేసే విధానం తెలియక, ఎక్కడ అప్లై చేయాలో కూడా తెలియక ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సందర్భంగా పేరెంట్స్కి కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేయాలండి. ఇప్పటి వరకు చదివించారు, అది 10th అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు. పిల్లల మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి ఏదో ఒక జాబ్లోకి జాయిన్ అవ్వు అని చెప్పి వాళ్ళ మీద ఫోర్స్ చేసి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి బర్డెన్ చేయకుండా వాళ్ళని దయచేసి ఒక 1 year వాళ్ళకి సపోర్ట్ చేయండి. నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మేము శ్రీధర్ సిసి వెబ్సైట్లో ఎప్పటికప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే మా వెబ్సైట్లో మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. పిల్లలకి పేరెంట్స్ కనుక సపోర్ట్ చేస్తే, ఒక 1 year సపోర్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా గవర్నమెంట్ జాబ్స్ అనేవి వస్తాయి. ఖచ్చితంగా సార్. అండ్ అలాగే శ్రీధర్ సిసి ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి అయితే ఎన్నో రకాల ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం వీడియోలో మాట్లాడుకున్నట్టు అంటే లోకో పైలట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి ఫ్రీగా మీరు స్టూడెంట్స్కి అయితే ఒక జాబ్ ఆపర్చునిటీని కల్పిస్తూ ఉన్నారు. అలా ఎవరికైనా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, శ్రీధర్ సిసిలో జాయిన్ అవ్వాలి, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నేను మారాలి అనుకున్న స్టూడెంట్స్కి అండ్ అలాగే వాళ్ళ పేరెంట్స్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, జాయిన్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సార్? ఫస్ట్ అడ్మిషన్ తీసుకునే దానికంటే ముందు నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకోవటం కోసం నేను పర్సనల్గా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పేరెంట్స్ తోటి కలిసి మా ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే మీకు అవేర్నెస్ వస్తుంది. వెళ్ళే ఓపిక లేదు, టైం లేదు, దూరంగా ఉన్నాము అని అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్ని రీచ్ అయ్యి శ్రీధర్ సిసి టీమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.